ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాల అంశానికి స్వాగతం. పెద్ద వేర్లు కలిగిన చెట్లు ఇంటికి దగ్గరగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? సహజసిద్ధంగా వృక్షాలు దగ్గరగా ఉన్నట్లయితే ఆ వృక్షాలకు ఉన్న వేళ్ళు ఇంటి కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చి ఆ గోడను చిత్రం చేస్తాయి. అంటే వేళ్ళు పాకి గోడలకు క్రాకులు వస్తాయి. ఇంటి కాంపౌండ్ వాళ్ళకి గోడలు క్రాక్గా ఉంటే మన జీవితాల్లో దెబ్బలు ఎక్కువ తగులుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. స్కూటర్ మీద పోతూ ఉంటే ఎదురుగా ఎవడో వచ్చి కొడతాడు, మనం కింద పడి గీసుకుపోతుంది. క్రాక్ ఈజ్ క్రాక్ అని, ఆ క్రాక్ గోడకు కాదు మన జీవితానికి క్రాక్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మహావృక్షాలు ఉన్న చోట్ల ఇళ్ళు దూరంగా కట్టుకోవాలి, దగ్గరగా కట్టుకోవటం మంచిది కాదు. వాస్తుశాస్త్రం ఏం చెబుతుంది? రాజవీధి ఉన్న చోట ఇల్లు కట్టుకో అంటుంది. అంటే అందరూ నడిచిపోయేటువంటి ప్రాంతం. చక్కగా నడుస్తూ ఉన్న ప్రాంతాల్లో చెట్లు ఎందుకు ఉంటాయి? ఆ చెట్లున్నా దూరంగా ఉంటాయి. పెద్ద రోడ్డు ఉంటుందన్నమాట. అందుచేత విశాలమైనటువంటి రోడ్డును రాజవీధి అంటారు. ఆ రాజవీధి వైపే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. ఇట్లా వేళ్ళు పాకుతూ ఉండేటువంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకున్నట్లయితే వేళ్ల యొక్క ప్రభావం చేత ఇంటి గోడలకు నెర్రిలు ఇచ్చి ఒక్కోసారి గోడలు కూడా పడిపోతుంటాయి. దానివల్ల వాస్తుశాస్త్రరీత్యా కూడా అనర్థాలు వస్తాయని చెప్పేసి శాస్త్రం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటి బయట చెట్ల పెంపకం చేస్తున్నారు. అందం మా ఇల్లు చూడండి మా ఇంట అని కదా. చాలామంది చెట్లు వేస్తున్నారు. ఆ చెట్లు వృక్షాలు వేయకూడదు. చక్కగా పెరిగేటువంటి లైన్గా ఉండేటువంటి క్రోటన్స్ కానివ్వండి, మల్లె కానివ్వండి, మల్లె, జాజి ఇట్లాంటి చెట్లు కనుక ఇంటి బయట కనుక పెంచితే మీ ఇల్లు కూడాను అందంగానే కనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు పెంచినటువంటి చెట్లు మీ కాంపౌండ్ వాల్ను మించిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ అండి వాస్తుశాస్త్రంలో. మీరు ఉత్తరం వైపు ఇల్లు కట్టారు, ఉత్తర దిశలో బయట చెట్లు పెంచుతున్నారు. ఆ చెట్లు మీ కాంపౌండ్ వాల్ని దాటిపోకూడదు. మీ ఇంటి లోపల కిటికీ ఉంది చూసారా, గోడకి ఉన్న కిటికీని దాటిపోకూడదు. అలా దాటిపోయినట్లయితే ఆదాయాల్ని మించిన ఖర్చు మీరు పెట్టాల్సి వస్తుంది. చెట్లు బాగా ఉన్నాయి, పూలు పూస్తున్నాయని ఆ చెట్లకి పాదు చేసేవాడికి నెలకి చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ చెట్లు బాగా పెరగకుండా కట్ చేయండి, ఇంటి కాంపౌండ్ వాళ్ళని మించిపోకుండా. అప్పుడు మీ ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. గోవర్ధన పూలు అని చెప్పేసి రోజూ పూస్తాయి. అలాంటి చెట్లు వరుసన వేసుకోండి కావాలంటే, చాలా అందంగా ఉంటాయి. అలాగే కంటికి బాగా మేలు చేసేటువంటి ముద్ద తత్వంతో ఉండేటువంటి తెల్ల పూలు ఉంటాయి. వాటిని కళ్ళకి పెట్టుకుంటారనమాట. ఆ కళ్ళకి మేలు చేసే పూలు కూడా మీరు చక్కగా కాంపౌండ్ వాల్ చుట్టూతా పెంచవచ్చు. ఇక మారేడు చెట్టు పరమశివుడికి ప్రీతికరం. ఆ మారేడు చెట్టుని మాత్రం ఇంటి బయట పెంచితే నైరుతి మూల కానీ పడమర మూల కానీ పెంచండి. నైరుతి మూల పొడుగాటి చెట్లు ఉండటం మీకు ఇంటికి ఐశ్వర్యం. చెట్లు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అలాగే మనీ ప్లాంట్ మీరు ఆగ్నేయంలో సీసాలో నీళ్లు పోసి ఓ చిన్న మొక్క పెంచండి, అది పాకుతూ ఉంటుంది. కింద పాకకూడదు మనీ ప్లాంట్, మీకు డబ్బులన్నీ కింద పరుస్తారు, అంటే పోతూ ఉంటాయి అన్నమాట. పైకి పోతూ ఉంటే మంచిది. మనీ ప్లాంట్ ఎప్పుడు పైకి పాకాలి. ఆహా ఓహో షేర్లో డబ్బులు వచ్చినాయి నాకు
500 పెట్టాను 2000 వచ్చినాయి అనుకుంటారు. అదే కనుక 10,000 పెట్టి ఈ మనీ ప్లాంట్ కిందకి పాకిందనుకో 2,000కి పడిపోతుంది. బీ కేర్ఫుల్. మనీ ప్లాంట్ పెంచే విధానం కూడా చాలా అవసరం. అలాగే మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోకూడదు. ఒక్కొక్క ఆకు ఎండిపోతే మీ ఆదాయం ఒక్కొక్కటి తగ్గిపోతున్నట్టు లెక్క. ఆ ఆకులను వెంటనే తీసేసేయాలి. మనీ ప్లాంట్కి ఇంత విశిష్టత ఉంది వాస్తుశాస్త్రంలో. కాబట్టి వేర్లకే కాదు, ప్లాంట్లు పెంచడంలో కూడాను వాస్తుశాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో కూడాను కలబంద చెట్టు అనేది ఉండాలి. కలబంద మొక్క కనుక మీరు పెంచినట్లయితే నరదృష్టి నరకోశ తగ్గిపోతుంది. ఇల్లు అందంగా కట్టాడే, బాగా సంపాదించాడే అమ్మ అనుకుంటూ పోతుంటాడు కోడు. అలా అనుకోకుండా ఏదోలే పాపం కష్టపడ్డాడు ఇల్లు కట్టుకున్నాడులే అనుకునే మనస్తత్వం రావాలంటే మీరు ఇంటి దగ్గర కలబంద చెట్టు పెంచండి. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. అలాగే మంచి సుగంధమైన వాసన వచ్చేటువంటి పూలు, భగవంతునికి ఇష్టమైన పూలు పెంచండి. మందార అనేది అమ్మవారికి చాలా ప్రీతి. మీరు మందార చెట్టు కనుక వాయువ్య మూల కనుక పెంచితే వాస్తు దోషంలో 90% తగ్గిపోయినట్టే లెక్క. వాయువ్య మూల మీరు మందార చెట్టును పెంచండి. బయట కాంపౌండ్ వాల్లో బయటైనా సరే వాయువ్యంలో మందార చెట్టు ఒకటి పెంచండి. చాలా బాగా యోగవంతమైనటువంటి అదృష్టాన్ని ఆ మందార ఇస్తుంది. మందార మకరంద మాధుర్యమున పూలు అన్నారు. మందార పూలు అమ్మవారికి చాలా ప్రీతి అండి. అందుకని జాజి, ఆ జాజి పూలు కనుక మీరు విరజాజి జాజి అని ఉంటాయే, ఆ పూలు మీ ఇంట్లోనే పూయించి శివుడికి కనుక మీరు ప్రతి సోమవారం మాల కట్టి ఆ మాలకను పరమశివుడికి వేస్తే మీకు ఇంకో ఇల్లు వస్తుందండి గ్యారంటీగా. అంటే ఇంకో ఇల్లు కొనాలనే ఆశని పరమేశ్వరుడు కలిగిస్తాడు. ఇంకో ఇల్లు కొనటం జరుగుతుంది ఆ బజార్లోనే. ఆ బజార్ కాబట్టి ఎక్కడైనా సరే ఇల్లు కొంటారు. ఇదంతా వాస్తుశాస్త్రంలో చెట్ల నుంచి వచ్చే అదృష్టం. చెట్ల వేర్లు ఇంట్లోకి పాకితే గోడ క్రాకిస్తే వాస్తు దోషం. చూసారా?